ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితంలో మనందరికీ కూడా అదృష్టాన్ని ప్రసాదించే అద్భుత వరాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదించాడు. ఈ కలియుగంలో పరమేశ్వరుడు ప్రసాదించిన అద్భుత వరం రుద్రాక్ష అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రుద్రాక్ష శివుని యొక్క ఆనంద భాష్పాల నుంచి ఈ కలియుగంలో భూమి మీద పడ్డది. అవే రుద్రాక్ష చెట్లుగా మొలకెత్తి శతవిధాలుగా మనకు సహకరిస్తున్నాయి. అందుచేత ఇక్కడ రుద్రస్య నయనాదుత్పన్నాత్ రుద్రాక్ష అని చెప్పారు. శివుని యొక్క కన్నీటి నుంచి కారినటువంటి ధార రుద్రాక్ష అని. అంటే కనుల నుంచి ఆనంద బాష్పాలు భూమి మీద పడితే దానిలో నుంచి రుద్రాక్షలు వచ్చాయి అని. ఈ రుద్రాక్షను ధరించడం వల్ల ఏమిటి లాభం అంటే అద్వితీయమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. అనిర్వచనీయమైనటువంటి సంపదలు వస్తాయి. రుద్రాక్షల్లో చాలా రకాలు కూడా ఉన్నాయి. రుద్రాక్షల్లో అనేక రకాలైనటువంటి రుద్రాక్షలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఏకముఖి రుద్రాక్ష అనేది మాత్రం అత్యంత కీలకవంతమైనది, అమోఘవంతమైనదిగా మనం శాస్త్రరీత్యా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏకముఖి రుద్రాక్ష అనేది సామాన్యంగా దొరకదు. కొన్ని లక్షలు పెట్టినా కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అది జన్మ సుకృత రీత్యా ధరించాలి అనుకున్నటువంటి వారికే లభ్యపడుతుంది. ఒకవేళ నేను ఎట్లయినా సరే సంపాదిస్తానని కష్టపడి సంపాదించి మెళ్ళో వేసుకున్నా ఆ శక్తిని వీళ్ళు చక్కగా వినియోగించుకోలేకపోవటమో, లేక వేసుకున్నటువంటి రుద్రాక్ష ఒక వారానికల్లా పగిలిపోవటమో జరుగుతుంది. అంటే అది యోగం ఉన్నవాడికే చేరుతుంది రుద్రాక్ష. ఇది ఏకముఖి రుద్రాక్షలో ఉన్న గొప్ప లక్షణం అండి. చాలా చక్కటి రుద్రాక్ష నెంబర్ 1గా ఇచ్చారు. బాగానే ఉందండి. నేను వారం రోజులు వేసుకున్నానో లేదో ఉన్నట్టుండి పగిలిపోయింది సార్. ఏంటి సార్ మీరు ఇచ్చిన రుద్రాక్ష అని ఫోన్లు చేస్తుంటారు నాకు. అయ్యా, అది నీ బ్యాడ్ ఈవిల్ బాడీలో ఉన్నప్పుడు, అతీంద్రమైనటువంటి శక్తి ఏదో ఉన్నప్పుడు నీ దగ్గర బ్యాడ్ అంటే ఒక నీచమైనటువంటి తత్వం నీ బాడీలో ఉన్నప్పుడు ఆ రుద్రాక్ష దాన్ని సహకరించక పగిలిపోతుంది. దాంతో నీ కర్మ విధ్వంసన అవుతుంది. కర్మ విధ్వంసన అయి ఇంకా మంచి జీవితం వస్తుంది. అంటే నీకున్నటువంటి దురదృష్టం తొలగిపోయింది, అదృష్టం అనేది నీకు రాబోతున్నది అని పరమేశ్వరుడే చెబుతాడు. ఎందుకంటే ఆ ఏకముఖి వేసుకుని తిరిగాడు కాబట్టి ఇన్నాళ్ళు. ఆ ఏకముఖి వేసుకోవటం వలన వీడిలో ఉన్నటువంటి జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైనవి. ఇలా పటాపంచలయ్యేటప్పుడు రుద్రాక్ష కూడాను పటాపంచలైపోయింది. టప్మని చెప్పేసి ఇరిగిపోయిందన్నమాట. ఇది సత్యం. దీని వెనకాల దాగిన అమోఘమైనటువంటి నగ్న సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే రుద్రాక్షల్లో ధాత్రీ ఫల పరిమాణంలో ఉంటే ఉసిరికాయ పరిమాణంలో ఉండేటువంటి రుద్రాక్షలు ఉన్నాయి. సాధారణంగా 2 నుంచి 2.5 సెంటీమీటర్లు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. బదరీ ఫల పరిణామంలో కొన్ని కూడా ఉన్నాయి. అంటే రేగుపండు, బదరీ ఫలం అంటే రేగుపండు అంతా చిన్న సైజు అన్నమాట. రేగుపండు పరిమాణంలో ఉండే రుద్రాక్షలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఇవి 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. మధ్యమైనవిగాను శనగ మాత్ర ప్రమాణాన్ని అంటే శనగ గింజంత పరిమాణంలో కూడాను మనకు రుద్రాక్షలు లభ్యపడతాయి. అవి ఈ రకరకాలైన రుద్రాక్షలు మనకి దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. రుద్రాక్ష యొక్క ముఖాలు సహజంగా ఎలా కనుక్కుంటామంటే దాని మీద గీతలు ఉంటాయి. ఏకముఖి అయితే ఒకటే గీత ఉంటుంది, ద్విముఖి అయితే 2 గీతలు ఉంటాయి, త్రిముఖి అయితే 3 గీతలు ఉంటాయి. 4 ముఖాలు ఉన్నవి 4 ముఖాల రుద్రాక్ష,
5 ముఖాలుంటే పంచముఖి రుద్రాక్ష అంటారన్నమాట. చారలు ఏర్పడి ఉంటాయి కాబట్టి ఈ చారల్ని రుద్రాక్ష ముఖాలుగా మనం భావిస్తామన్నమాట. భూమి ఆకారంతో పోల్చుకుంటే దాని పై భాగంలో తొడిమ ఉన్న భాగం సరిగ్గా ఉత్తర ధ్రువంగాను, దానికి అడుగున ఉండేటువంటి భాగం బిందువును దక్షిణ ధ్రువంగాను రుద్రాక్షని భావించాల్సి ఉంటుంది. పై భాగం కింద భాగం ఈ విధంగా భావించాల్సి ఉంటుంది. ఈ 2 బిందువులను కలుపుతూ సహజంగా ఏర్పడిన చారలున్నాయే, చూసేందుకు ఇవి గీతల్లాగా ఉంటాయి. ముఖము అని చెప్పేసి అంటాం. ఈ చారలను బట్టే రుద్రాక్షలు ఆయా పేర్లతో కూడాను పిలవడం జరుగుతుందన్నమాట. ఒకే ఒక చార ఉంటే మాత్రం అది ఏకముఖి రుద్రాక్ష అంటారు. ఇది వేసుకున్నటువంటి వారికి తరగని సంపద వచ్చి తీరుతుంది, కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సుమా అంటోంది శాస్త్రం. ఏకముఖి ధారణ చేసిన వాళ్ళు పంచాక్షరి మహామంత్రాన్ని నిత్యం కూడాను చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ధ్యానిస్తూ ఏకముఖి రుద్రాక్షను మెడలో ధరిస్తే సర్వవిధ సంపదలు కూడాను చేకూరుతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.